మినిమం మన సిగాసి ఏదో చూసాం, చచ్చిపోయారు, దిక్కు మొక్కలేదు అధ్యక్ష. చట్టాలు లేవు, దాన్ని కాపాడేవాడు లేడు, కార్మికుడికి హక్కులు లేవు, పరిశ్రమలు ఎప్పుడు ఎవడు పెట్టుకుంటాడో తెలియదు, వాడిపైన కంట్రోల్ లేదు. ఈ పరిస్థితులు ఉంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కొద్ది రోజులకి ఏఐ వచ్చిన తర్వాత ఈ పిల్లలు కూడా రోడ్డును పడతారు. ఇప్పటివరకు మన హైదరాబాద్కి ఎక్కువ ఆదాయం వాళ్ళ ద్వారా వస్తుంది, వాళ్ళు కూడా రోడ్డును పడతారు. రేపు మీకు భవిష్యత్తులో హైదరాబాద్కి కూడా ఇబ్బంది వస్తుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. తర్వాత ఇంకో మంచి పని చేస్తున్నారు మీరు, దానికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది కొద్ది మీకు ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా హైడ్రాలో చాలా ఆస్తులు మీరు రికవర్ చేశారు, సంతోషమే. కొద్దిగా అత్యుత్సాహం చూపెట్టకుండా ఉంటే మంచి హైడ్రా అనేది మంచి ఎఫర్ట్, అందులో తప్పులేదు. హిల్ట్ పొల్యూషన్ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా బయటికి తీసుకెళ్లాల్సిందే పొల్యూషన్ ఇండస్ట్రీస్ని, మంచిది. జాగ్రత్తగా తప్పులు జరగకుండా జాగ్రత్త చూసుకుంటే మంచిది. మూసి అవునన్నా కాదన్నా మూసి శుద్ధి ఉండాల్సిందే, ఒక బ్యూటిఫికేషనే కాదు, రెజ్యువనేషన్ ఆఫ్ మూసి ఈజ్ వెరీ మచ్ నీడెడ్, ఉండాల్సిందే. అయితే ఎవరిది దెబ్బ మీరు పిలవండి, వాళ్ళని ఎవరి ఇళ్ళు పోతాయో వాళ్ళని పిలవండి. ఉండాలి, వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చెప్పారుగా ఉండాలని. కేసీఆర్ గారు కూడా మూసి శుద్ధి చేయాలన్నారు కదా. అయితే పాయింట్ ఏంటంటే మీరు దయచేసి ఆ విక్టిమైజ్డ్గా దాన్ని సఫరర్స్గా ఎవరవుతారో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి తద్వారా వాళ్ళని కూడా భాగస్వాములుగా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. చేసేది మీకు కాదు, అది మీకోసం కాదు, ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చేస్తున్నారు, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం చేసినప్పుడు తొందరపడొద్దు, కానీ ఆపొద్దు స్కీమ్. ఈ ఖచ్చితంగా మంచి పనులే, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య ఒక ఎఫర్ట్ ఏదో పెట్టారు, ఎంఓయూలు 5,75,000 కోట్లు అన్నారు. అది వర్కౌట్ అయ్యేట్టుగా చేస్తే అది కొంత మనకి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా తర్వాత డీసెంట్రలైజేషన్ అవసరం అధ్యక్ష. మొత్తం హైదరాబాద్ మీద పెడుతున్నారు అధ్యక్ష. ఎడ్యుకేషన్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఇండస్ట్రీస్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, లేకపోతే రోడ్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఫ్లైఓవర్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, బ్రిడ్జెస్ అయినా హైదరాబాదే, మొత్తం హైదరాబాదేనా మొత్తం. రేపేదన్నా మరి అంతే కదా, అమ్మాయి చెప్పేది, మినిస్టర్ గారు చెప్పేది కరెక్టే కదా. డబ్బులు కావాలని కట్టి శిస్తులేమో అక్కడి నుంచి కడుతున్నాం, శిస్తులు ఆడి నుంచి మొత్తం. ఓహో, నీకు హైదరాబాదా? నా భయం ఏంటంటే రేపు ఏదన్నా యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వస్తే ఏమో వచ్చిందనుకో, వాడు ఇంకెక్కడ వెళ్ళాల్సిన పని లేదు, హైదరాబాద్ని పెట్టుకుంటే లక్ష్యం అయిపోయింది మొత్తం. అందుకనే అదే రేరు కేర్ ప్యూర్ అన్నీ మంచి ఆలోచనలు చేస్తున్నారు, కానీ బెటర్ టు ఫోకస్ అండ్ కీప్ దట్ అదర్ అడ్జాయినింగ్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ మైండ్. టౌన్స్ కూడా జిల్లా కేంద్రాలను డెవలప్ చేయండి, జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పట్టణాలను డెవలప్ చేయండి, అక్కడ ఎడ్యుకేషన్ పెట్టండి. ఎందుకంటే ఇట్ ఈజ్ కాల్డ్ విజన్, ఇట్ ఈజ్ లాంగ్ విజన్. లాంగ్ విజన్ అంటే ఇక్కడ మన చుట్టే కాదు, మొత్తంగా చూస్తే తెలంగాణ, ఎవ్రీ విలేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్. దానిపైన మీరు శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్లో 22,000 అధ్యక్ష, తొందరగానే ముగిస్తున్నాయి ఇవాళ, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అయింది, వాటి జోలికి వెళ్ళను. అది ఇంక 2-3 అంశాలు క్లోజ్ చేస్తాను. ప్రాజెక్టులకు సంబంధించి 22,596 పెట్టారు అధ్యక్ష. పోయినసారి కూడా అంతే ఉంది. దీనిలో 24 ఉన్నాయండి, 24 ఇమీడియట్గా మీరు చేయాల్సినవి. దాని ఖర్చు 2 లక్షల కోట్లు వస్తుంది అధ్యక్ష. 2 లక్షలు మొత్తం పూర్తి చేయాలంటే మీరు పెడుతుంది 22,596. అందులో ప్రగతి అంటే ఇది మన ప్రణాళిక
సగం 11,000 కోట్లు చిల్లర పోయింది, మిగిలింది జీతబత్యాలు. ఇట్లా 11,000తో ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు మొదలైనవి ఇవి? ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి కాలంలో